కరోనా ఈ పేరు చెబితేనే ఎంతో మంది గుండెలు గుబేలుమంటాయి. ప్రపంచాన్ని అంతలా వణికించింది ఈ మహమ్మారి. కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇండియాలో గత కొన్నాళ్లుగా కరోనా కేసులు పెద్దగా లేనప్పటికీ దీని ప్రభావం పూర్తిగా తొలగిందని చెప్పలేం. ఎందుకంటే కొత్త వేరియంట్ల రూపంలో అది దాడి చేస్తూనే ఉంటుంది. తాజాగా కోవిడ్ కొత్త వేరియంట్ అమెరికాను మళ్లీ వణికిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఒక్కొక్కటిగా పెరగడం మొదలైంది. గత 2 వారాలుగా అమెరికాలో కోవిడ్ ఫ్లర్ట్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే ఈ వేరియంట్ కోవిడ్ కేసుల్లో 7% నమోదవగా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న ఈ వేరియంట్ భారత్లోనూ విజృంభిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కరోనా వైరస్ లాంటివి ఎప్పుడూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వైరస్ల ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గడం ప్రారంభమైందని, గత 2 ఏళ్లలో కోవిడ్ సరళిని పరిశీలిస్తే ఇది అర్థమవుతుందన్నారు. ఇండియాలో కరోనా వైరస్ సాధారణ దగ్గు, జలుబులా మారిందని, దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తనను తాను సజీవంగా ఉంచుకోవడానికి వైరస్లు ప్రయత్నిస్తాయని, దీంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన కరోనా ఫ్లర్ట్ కొత్త వేరియంట్ కాదని, ఓమ్రికాన్కు చెందిన కోవేరియంట్ అని తెలిపారు. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కేసులేవీ నమోదు కాలేవని వివరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో వస్తున్న కోవిడ్ కేసుల్లో కొత్త వేరియంట్ ఉందా అనేది పరిశీలించాలని చెబుతున్నారు. అయితే పెద్దగా ప్రమాదం లేకున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.